చిత్తూరు నియోజకవర్గం కట్టమంచిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా కట్టమంచిలో అభివృద్ధి సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నెరవేరుస్తున్న ఘనతే సీఎం జగన్కే చెందుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బలరాం నాయక్. బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే సీఎంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో పర్యటించిన బలరాం నాయక్ రాములోరిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమన్ గారు చేసిన వాక్యాలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే వాస్తవాలు మాట్లాడాడు. ప్రాజెక్టుల మీద, ఆ ప్రాజెక్టుల మీద మాట్లాడింది అది అవునా కాదా అని రివ్యూ చేసుకొని, కాకపోతే కాగితాలు తెప్పించుకొని చూసుకోవాలి. ఆయన ఎక్స్పెండిచర్ ఏంది, గోదావరి ఆయకట్టు అక్కడ రాసినరా లేదా, ఇవన్నీ కూడా చూసినాక మాట్లాడాలి. తెలిసి తెలవకుండా చెప్పులు గిప్పులు చూయించుకుంటా మాట్లాడేది కరెక్ట్గా సమంజసంగా కాదు. ఆయన చెప్పులు చూపిస్తే ఆయన ఒక చెప్పు చూపిస్తే ఆయనకు 10 చెప్పులు చూయించేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనకు మా తెలంగాణ ఎవరు సాధించారా? తెలంగాణ ఎంపీలో మేము సాధించినాం. ఆయన ఏదో తెలిసి తెలవగా మాట్లాడేది ఖబర్దార్. సుమన్, నువ్వు అనుకుంటున్నావు ఏదో చెప్పులు గిప్పులు చూయించుడు కాదు, అదే చెప్పులు రిపీట్ అయిపోతే మళ్ళీ బాగుండదు.